హాయ్ అండి. మానిత ఈరోజు పప్పు చేస్తుంది. అది వెరైటీ పప్పు వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికాడికి తీసుకొచ్చిందంట. కందులంట. అవి ఏ కందులో మీరే చెప్పండి, అవి ఎలా చేయాలో. ఎర్ర కందులు అంట. అవి ఎలా చేయాలో మనకైతే తెలియదు. ఫస్ట్ టైం ట్రై చేస్తుంది. ఒకసారి చూపిస్తాను చూడండి మీరు. ఎప్పుడైనా సరే ఆడించి పప్పు చేస్తాం కదండి. ఇది కందులు, కందిపప్పు, కందులు చేన్లకి తీసుకొచ్చింది వాళ్ళ అమ్మోళ్ళ చేన్లకి. ఉడకబెట్టి రుద్ది తాలింపు వేయాలి. తాలింపు ఇవి ఎంత 1 అవర్ అవుతుంది ఉడుకుతలేవంట. ఇవి ఎట్లా ఉడకవెళ్ళనో ఏమో తెలియదు. ఉడుకుతలేవండి, ఇంకా ఉడుకుతలేవు. ఎప్పటి వరకు నానబెట్టి ఇప్పుడు కుక్కర్ లో వేసిన ఉడికిపోయినాయి, రుద్దాలి మనం అంతే. కానీ టేస్ట్ మాత్రం బాగుందండి. తాలింపు కోసం ఇక్కడైతే ప్రాసెస్ తాలింపు వేసి పెట్టిన ఇంట్లో వేసేయాలి. వేసి కొంచెం పొయ్యి మీద పెట్టేస్తే అయిపోతుంది. కానీ ఆ పప్పులు మాత్రం ఉడకలేవండి. నేను తినాలా తినొద్దో నాకైతే తెలియదు. నేనైతే ఫస్ట్ టైం తింటున్నా. ఆ కందులు ఎంతసేపు 1 అవర్ అయింది కుక్కర్లో వేసి ఉడకబెట్టినా ఉడకలేవు. ఇంకా 1 అవర్ కాలేదంటుంది. మరి ఎంతసేపు అయింది నాకైతే తెలియదు. ఉడకలేవు. నేను తింటే రేపు పొద్దున వరకు చెప్తా ఎలా ఉంటుందో. మళ్ళీ రుద్దుతున్నాను పప్పు గుత్తిగో రుద్దుతున్నావా? పెట్టి రుద్దుతున్నా. రుద్ది తాలింపు వేసేసి కొంచెం 5 నిమిషాలు దీనిపైన పెట్టేస్తే స్టవ్ పైన పెట్టేసేసి ఉడికినాక తినేయచ్చు అంతే. అవునా? ఏదైనా తింటేనే కదండి తెలుస్తుంది. ఎప్పుడెప్పుడు మనం పట్టించిన పప్పు తింటాం. ఇప్పుడు రౌండ్ గా ఉన్న బాగుంటదండి. కానీ నైట్ నానబెట్టి పొద్దుగాల ఉండాలి. బాగుంటుంది. ఆ టేస్ట్ వేరే ఉంటుంది. మామూలు పప్పు కానీ పప్పు బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి కదండి. మన చేన్ల సైడ్, మా అమ్మ వాళ్ళ చేన్ల సైడ్ అయితే వేస్తారు ఎర్రకంది పప్పు అన్నమాట. అందుకే ఎప్పుడు ఆడించినయే చేస్తాం మనం పప్పు. ఇది పట్టేయకుండా డైరెక్ట్ పప్పులో వేసి నానబెట్టి చేస్తున్నా. చాలా సూపర్ ఉంది. నేను టేస్ట్ చూసినాను కదండి. మా ఆయనకు భయం వేస్తుంది ఎట్లుంటదేమో కానీ బాగుంది. అది తింటే పొద్దున డైరెక్ట్ అక్కడనే కూర్చోవాల్సిందిగా అలా ఉంది. మరి ఉడకకుండా లోపల తిన్నాం అనుకో అంతే. చూస్తా. మానిత ఫస్ట్ టైం నా మీద ప్రయోగం చేస్తుంది. చూసి చెప్తా. బాయ్ అండి. బాయ్. లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి.